హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సున్నుండలు చేసుకున్నాము. నిన్న వీడియో పెట్టా కదా, దాని ఫుల్ వీడియో పెట్టా చూడండి. దీనికోసం స్టవ్ సిమ్లో పెట్టి మినపప్పుని సన్న ఫ్లేమ్లో ఎర్రగొచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని బియ్యం కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంచి బెల్లం తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా బెల్లం తురుముకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇందాక మనం ఫ్రై చేసిన మినపప్పు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇలా తురిమిన బెల్లం దాంట్లోకి ఆ మినపప్పు పొడి కూడా విందులో వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నీట్గా వీడియోలో చూపించినట్టు కలుపుకొని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. కేజీ పిండికి కేజీ నెయ్యి పడుతుంది. అలా కొలత చూసుకొని నెయ్యి పోసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇంతకీ ఎంతమందికి సున్నుండ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలా పిండి కలుపుతుంటేనే సువాసన ఎంత బాగుంటుందో. మర్చిపోయా, ఇందులో యాలక్కాయల పొడి కూడా కొంచెం వేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, చూపించడం కూడా మర్చిపోయాను, క్లిప్ లేదు. తర్వాత ఇంకొంచెం నెయ్యి తగ్గితే మళ్ళీ ఇంకొంచెం నెయ్యి పోసాము. నెయ్యి పోసుకొని మళ్ళీ నీట్గా కలిపేసుకుంటేనే మనకు అర్థమైపోద్ది. ఉండలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. మొత్తం కలిపేసుకొని ఎంతవరకు మనకు అర్థమైపోద్ది, ఉండలు కడతాయా లేదా అని చూసుకొని దాన్ని బట్టి నెయ్యి పోసుకోండి. తర్వాత ఇంకా చిన్న చిన్నగా ఉండలు చేసేసుకోండి. అంటే మనకు ఏ సైజ్ అయితే, మేము మా చిన్నపిల్లల కోసం చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చిన్న సైజ్ చేసుకున్నాం. మీరు మీకు వీలుని బట్టి సైజ్ చూస్ చేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. అలాగే చూసి వెళ్ళిపోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.